సౌత్ ఇండియన్ సినిమా పాన్ ఇండియా మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చూపించడం మొదలుపెట్టింది బాహుబలి సినిమాతోనే. ఆ సినిమా తర్వాత ఫ్రాంచైజీలపైన దృష్టి మరింత పెరిగింది. ఇప్పుడు అదే ట్రాక్ పైన భారీ అంచనాలతో ముందుకు రాబోతున్న రెండు ప్రాజెక్టులు పుష్ప 3 మరియు KGF 3. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, పాన్ ఇండియా ఫ్రాంచైజీ రేసులో అల్లు అర్జున్, యష్. పుష్ప 3 KGF 3 ఎప్పుడంటే టాక్సిక్ హిట్ అయితే యష్ రేంజ్ ఆకాశానికే. అట్లీ మూవీతో వరల్డ్ వైడ్ రేంజ్ పెంచుకోవాలని చూస్తున్న అల్లు అర్జున్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, రాఖీ భాయ్ ఎలివేషన్స్తో KGF సిరీస్కు దేశవ్యాప్తంగా మాస్ ఇమేజ్ విపరీతంగా వచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి నార్త్ బెల్ట్లోనూ భారీ మార్కెట్ను సొంతం చేసుకోవడం ఈ ఫ్రాంచైజ్ ప్రత్యేకత. మరోవైపు పుష్ప క్యారెక్టర్, స్టైల్, యాటిట్యూడ్, డైలాగ్స్తో నార్త్లో సెన్సేషన్ సృష్టించింది. ఈ రెండు సిరీస్లు కేవలం సీక్వెల్స్లా మాత్రమే కాకుండా బ్రాండ్ లాగా ఎదిగాయి. మర్చెంటైజ్, సోషల్ మీడియా ట్రెండ్స్, ఫ్యాన్ బేస్ ఇవన్నీ కలిపి వీటిని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టాయి. బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత సౌత్ నుంచి వచ్చి అంతటి హైప్, క్రేజ్ అందుకున్న ప్రాజెక్టులు ఇవే. ట్రేడ్ వర్గాలు వినిపిస్తున్న అంచనాల ప్రకారం ఈ రెండు సినిమాలు రిలీజ్ తర్వాత సౌత్ ఇండియన్ సినిమాలో అత్యంత సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలుగా నిలవడం ఖాయమని భావిస్తున్నారు. యష్ రాఖీ బాయ్గా స్క్రీన్ పైన కనిపించిన ప్రతిసారి థియేటర్లు షేక్ అవుతాయనే విశ్వాసం అభిమానుల్లో ఉంది. మరోవైపు అల్లు అర్జున్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్, యాక్షన్ స్టైల్ పుష్ప బ్రాండ్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ఈ రెండు సినిమాలకు ఓపెనింగ్స్ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ కీలకం కానున్నాయి. హిందీ మార్కెట్, ఓవర్సీస్ కలెక్షన్స్, పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ ఇవన్నీ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలను పెంచుతున్నాయి. హైప్ పరంగా చూసుకుంటే హిస్టరీ రిపీట్ అయ్యే సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈ ఫ్రాంచైజీల సక్సెస్తో ఇప్పుడు సౌత్ ఇండియాలో సినిమాటిక్ యూనివర్స్ మోడల్ పైన చర్చలు మొదలయ్యాయి. KGF ప్రపంచాన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా టాక్సిక్ లాంటి ప్రాజెక్టులపైన ఇంట్రెస్ట్ పెరుగుతోంది. క్యారెక్టర్ల మధ్య కనెక్షన్, స్పిన్ ఆఫ్స్, క్రాస్ ఓవర్స్ లాంటి అంశాలు ఫ్యూచర్లో సాధ్యమవుతాయనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. పుష్ప సిరీస్ కూడా ఈ భాగంతో ముగుస్తుందా, లేక కొత్త క్యారెక్టర్లతో విస్తరించి యూనివర్స్గా మారుతుందా అన్నది ప్రశ్నగా మారింది. గ్లోబల్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని కథ విస్తరణ, పాత్రల డెప్త్, వరుస సీక్వెల్స్ లాంటి వ్యూహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పాన్ ఇండియా ఫ్రాంచైజ్ రేస్, భారీ బాక్స్ ఆఫీస్ అంచనాలు, యూనివర్స్ కాన్సెప్ట్లు అన్నీ కలిపి ఈ సినిమా పైన ఉన్న ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. మరి రిలీజ్ తర్వాత ఈ ఫ్రాంచైజ్ సినిమాలు ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. KGF ఫ్రాంచైజీతో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ముఖ్యంగా KGF 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల రికార్డులను సైతం బ్రేక్ చేసిన KGF 2 సినిమా తర్వాత యష్ నుంచి రాబోతున్న సినిమా ఏంటా అని దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు కూడా వెయిట్ చేశారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు హీరోల్లో ప్రభాస్, కన్నడ హీరోల్లో యష్ అన్నట్లుగా పాన్ ఇండియా రేంజ్లో ఊపుతున్నారు. అయితే యష్ KGF 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటికే KGF 2 వచ్చి దాదాపుగా 4 ఏళ్ళు అవుతోంది. ఇప్పటి వరకు కూడా ఆయన తదుపరి సినిమాను యష్ విడుదల చేయలేకపోవడం పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 2026లో విడుదల కాబోతున్న టాక్సిక్కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల హడావిడి స్టార్ట్ అయింది. ఒక పెద్ద సినిమాకు పోటీగా రాబోతున్నప్పటికీ యష్కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో టాక్సిక్కి మంచి బజ్ ఉంది. అంతేకాకుండా సినిమాకు చాలా భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారం అందుతోంది. అన్ని ఏరియాల్లోనూ సినిమాకు భారీ ఎత్తున విడుదల చేయడం కోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. యష్ ఈ సినిమా కోసం ఏకంగా 4 ఏళ్ల పాటు కష్టపడ్డాడు. KGF 2 విడుదలైన వెంటనే కథలు వినడం స్టార్ట్ చేశాడు. దాదాపు ఏడాది పాటు వందల కొద్ది కథలను విన్న యష్ చాలా కథలతో ముందుకెళ్లాలని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల కథలో పాయింట్ నచ్చకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చివరకు టాక్సిక్ సినిమాతో యష్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. KGF 2 సినిమా 1000 కోట్లకు పైగా వసూలు సాధించింది. దాంతో యష్కి పాన్ ఇండియా రేంజ్లో భారీ క్రేజ్ ఏర్పడి మార్కెట్ పెరిగింది. అందుకే యష్కి భారీ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకొచ్చారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు నిర్మాణ భాగస్వామిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. టాక్సిక్ సినిమాకు నామినల్ అమౌంట్ను పారితోషికంగా తీసుకొని నిర్మాణ భాగస్వామిగా లాభాల్లో వాటాను తీసుకునే విధంగా కొన్ని ఏరియాస్కి సంబంధించిన హక్కులను తీసుకునే విధంగా యష్ ఒప్పందం చేసుకున్నాడు అంటున్నారు. అదే కనుక నిజమైతే ఇప్పటికే యష్ 100 కోట్లకు పైగా అమౌంట్ వచ్చి ఉంటుంది. సినిమా హిట్ టాక్ దక్కించుకొని మినిమం 500 కోట్లు వసూలు సాధించిన మరో 100 కోట్ల పారితోషికంగా యష్ దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా ఇప్పటికే ఆడియన్స్తో పాటు అభిమానుల్లో ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఇప్పటికే చాలామంది ఫిక్స్ అయిపోయారని చెప్పాలి. అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజానికి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫీమేల్ లీడ్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. అదే సమయంలో సినిమాలో మరో 3 హీరోలు యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వాటిపైన మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందాన నటించనున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మృణాల్, జాన్వీ సంగతి పక్కన పెడితే రష్మిక నటించడం మాత్రం నిజమేనని తెలుస్తోంది. అల్లు అర్జున్, రష్మిక జోడీకి ఉన్న క్రేజ్ను దృష్టిలో ఉంచుకొని అట్లీ ఆ కాంబోని మరోసారి తెర మీదకి తీసుకురావాలని ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పటికే బన్నీ, రష్మిక కలిసి చేసిన పుష్ప సిరీస్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. అంతేకాదు వారి కాంబోకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ మూవీ షూటింగ్లో రష్మిక పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ముంబైలో జరుగుతున్న షెడ్యూల్లో ఈ అమ్మడు పాల్గొంటోందని, అర్జున్ కుబేరా ఫేమ్ జిమ్ సర్బర్తో కలిసి కీలక సన్నివేశాల్లో నటిస్తోందని వినికిడి. దాదాపు నెల రోజుల పాటు కొనసాగే ఆ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు ఎమోషనల్ సీన్స్ను మేకర్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. అయితే సినిమాలో రష్మిక రెగ్యులర్ గ్లామర్ రోల్లో హీరోయిన్ కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. కెరీర్లో ఇప్పటి వరకు చేయని సరికొత్త పాత్రలో ఛాలెంజింగ్ రోల్లో రష్మిక కనిపించనున్నారని తెలుస్తోంది. నిజానికి ఇప్పటి వరకు ఎక్కువగా పాజిటివ్, సాఫ్ట్ క్యారెక్టర్లు చేసి గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు ఇది పూర్తిగా కొత్త ప్రయోగమే అని చెప్పాలి. అయితే అట్లీ ప్లాన్ కోసం ఇప్పుడు నెటిజన్లు, సినీ ప్రియులు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు హీరోయిన్లు కనిపించిన వారిని బన్నీ వర్సెస్ రష్మిక అనేలాగా చూపించడం మామూలు విషయం కాదని చెప్తున్నారు. అయితే వస్తున్న వార్తల్లో నిజమెంతో సినిమాలో అల్లు అర్జున్, రష్మిక తమ యాక్టింగ్తో ఎంతలా ఆకట్టుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే.